హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫేస్ ప్యాక్స్ కానీ ఫేస్ మాస్క్స్ కానీ మనం వీక్లీ వన్స్ అప్లై చేస్తామండి. ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి స్కిన్ డ్రై అవ్వకుండా నార్మల్గా ఉండాలి అంటే వీక్లీ వన్స్ అయినా మనం ఫేస్ ప్యాక్స్ అనేవి అప్లై చేసుకుంటాం. కానీ ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ని డైలీ యూజ్ చేసుకోవటానికి మనం యాడ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి, మన స్కిన్ని ఎలా వైట్నింగ్గా చేసుకోవాలి, డైలీ యూజ్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసుకోవటం వల్ల మన స్కిన్కి అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది. డైలీ యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే ఫేస్ వాష్ యూజ్ చేసుకుంటామో, ఎలా అయితే నైట్ క్రీమ్స్ యూజ్ చేసుకుంటామో, అలానే డైలీ కూడా మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనము ముందుగానే పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ పౌడర్ ఏంటంటే కనుక మనకి ఎర్ర కందిపప్పు ఉంటాయి, రెడ్ దాల్ ఉంటాయి, అండ్ రైస్ తీసుకోండి, బియ్యాన్ని తీసుకోండి. రెండు ఒకే క్వాంటిటీలో తీసుకొని పౌడర్ చేసుకోండి. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. బ్యూటీ టిప్స్లోనే ఉంటుంది ప్లేలిస్ట్లో. తర్వాత ఇవి రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంటే బాగా పౌడర్ చేసుకొని మన స్కిన్కి సెట్ అయ్యే విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఉంటుంది, బయట స్టోర్ చేసి పెట్టుకున్నా ఉంటుందండి. ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటే కనుక పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే కనుక ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఉండేటట్టు పౌడర్ చేసుకుంటే కనుక బయట అయినా పెట్టుకోవచ్చు. అవి ఈ పౌడర్ అనే రెడ్ దాల్ అండ్ రైస్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత బేసన్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అంటే శనగపిండి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనము యాడ్ చేసుకున్న రెడ్ దాల్ కానీ, బేసన్ కానీ, లేదా రైస్ ఫ్లోర్ కానీ, అంటే బియ్యాన్ని కానీ మనము బాగా పౌడర్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల అది మనకి ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ అవుతుందండి. మనం మార్నింగ్ టైంలో డైలీ ఫేస్ వాష్ యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఫేస్ వాష్ లాగా యూజ్ అవుతుంది, లేదు ఫేస్ ప్యాక్గా కూడా మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోనికి నేను కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకున్నాను. మనము ఈ ప్యాక్కి సరిపడంత పాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మనకి బాగా ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటో చూద్దామండి. మనము మార్నింగ్ టైంలో దీన్ని ఫేస్ వాష్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫేస్ ప్యాక్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేసుకునే ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఫేస్కి. అన్నీ కూడా నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాను. మెయిన్గా రెడ్ దాల్, ఎర్ర కందిపప్పు మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని క్లీన్గా ఉంచి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి యూజ్ అవుతుంది. అలాగనే బేసన్ కానీ రైస్ కానీ మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి, బ్రైట్నింగ్గా చేయడానికి మనకి యూజ్ అవుతుందండి. మిల్క్ యాడ్ చేశాను, మన స్కిన్ని ఫెయిర్నెస్గా లైట్నింగ్గా తీసుకురావడానికి మనకి ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకోవటం అనేది జరిగింది. ఇవి మొత్తం 4 ఇంగ్రీడియంట్స్, ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్ అండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఎక్కువగా ఉన్నవారు ఫేస్ ప్యాక్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ దీనిలో మిల్క్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. డ్రై స్కిన్ వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్గా స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ అనేది రిమూవ్ చేస్తుంది. దానివల్ల పింపుల్స్ అనేది తగ్గుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, డార్క్ స్పాట్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. మనం హ్యాండ్కి అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఎక్కువ ఉంటుందో, ట్యాన్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుందో ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. మనము వేసుకునే ఫేస్ ప్యాక్ అనేది ముందుగా ఫేస్ వాష్ చేసేసుకోండి, నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాక్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి, లేదు గోరువెచ్చని వాటర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, కోకోనట్ ఆయిల్ కానీ, లేదా మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటుంది కదా, అలోవెరా జెల్ కానీ, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసి మన స్కిన్ అనేది వైట్నింగ్గా చేసుకొని డైలీ యూజ్ చేసుకొని హెల్తీగా ఉంచుకోవచ్చు మన స్కిన్ని.